అసలు పిసుక్కొని చచ్చిపోవడం ఏంట్రా. రాజు వెడ్స్ రాంబాయ్ ఇది ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని చెప్పి ప్రమోషన్స్ చేశారు. దిస్ మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్. దాంతోపాటు ఉప్పెన లాంటి డిస్టర్బింగ్ క్లైమాక్స్ ఉంది అని చెప్పి ప్రమోషన్ అయితే చేశారు. అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారి అన్న చైతు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ అయితే మంగపతి కన్నా దారుణంగా ఉంటుంది, మంగపతి కన్నా క్రూయల్గా ఉంటారని చెప్పారు. సో ఇదంతా నమ్మి ఒక ఎడ్డోళ్ళలాగా నేను సినిమా చూస్తే ఏదీ లేదు. గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అన్నారు, లవ్ స్టోరీయే బాగాలేదు. అసలు సినిమాలో హీరో మోటివ్ ఏంటి? హీరోయిన్ యాక్టింగ్ బాగా చేసింది కానీ ఆమెకు సరైన సపోర్ట్ లేదు. చైతు జొన్నలగడ్డ గారు ట్రై చేశారు కానీ ఇవ్వాల్సిన స్కోప్ ఇవ్వలేదు. డైరెక్టర్ ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే అమీర్పేటలో డ్రాయర్తో తిరుగుతా అన్నాడు. ఎందుకు బ్రో మాకు ఇవన్నీ అంటే న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ చెప్పేది కూడా నమ్మకూడదా ఇప్పుడు? అంటే ఇదంతా చూస్తే నాకు ఏదో చీప్ స్టంట్ లాగా అనిపించింది. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందా? లైక్ ఇప్పుడు నేను ఎడ్డోళ్ళలాగా ఇదంతా నమ్మేసి వెళ్ళాను, అక్కడ ఏం లేదు. రేపు ఒక జెన్యున్ ఫిలిం మేకర్ వాడి సినిమా గురించి చెప్పినా కూడా నాకు నమ్మాలనిపించదు. మొత్తానికి రాజు వెడ్స్ రాంబాయ్ అయితే ప్రమోషన్లో హిట్ కానీ రిలీజ్ తర్వాత ఫట్.